హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యూయర్స్, మేము ఇయర్ ఎండ్ అని చెప్పేసి ట్రిప్ ప్లాన్ చేసాము. 5 days ట్రిప్ ఇది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే రూట్. వెదర్ అయితే చాలా బాగుంది, మాకు చాలా సపోర్ట్ చేసింది వెదర్. మేము అనుకున్నాం వర్షం పడేలాగుంది అనుకున్నాం, కాకపోతే అసలు వర్షం పడలేదండి. చాలా కూల్ గా ఉంది వెదర్. ఇది నేషనల్ హైవే 65 అండి. మేము విజయవాడ వెళ్తున్నాము. వెళ్లే దారిలో మాకు చాలా అతి భారీ విగ్రహం అయితే కనిపించింది. అది ఏంటంటే హనుమాన్ విగ్రహము. ఇది ఎక్కడుంది ఏంటో అని మేము టర్న్ చేసుకొని వెళ్ళి చూద్దామని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇది పరిటాల గ్రామంలో ఉందండి. మనకు విజయవాడకి ఒక 30 kilometers దూరంలోనే ఉంటది. సరే, ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. ఇది ఎంట్రెన్స్ అండి, టెంపుల్ ఎంట్రెన్స్. స్పేషియస్ గానే ఉంది, పార్కింగ్ కూడా చాలా వెహికల్స్ మనం పెట్టుకోవచ్చు. చూడండి, నేషనల్ హైవేకి దగ్గరలోనే ఉంది. మేము 7 o'clock కి అలా ఆ టెంపుల్ కి రీచ్ అయిపోయాము. గేట్ నుండి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో మనకి రేణుక ఎల్లమ్మ తల్లి కనిపిస్తుంది. ఆ దేవి ఆలయం, శివుని కూతురు కదా రేణుక ఎల్లమ్మ తల్లి, ఆ దేవాలయం కనిపిస్తుంది. ఎడమ వైపు శ్రీరామచంద్రుల వారి రామాలయం కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాతావరణం సిటీ వాతావరణంతో కంపేర్ చేస్తే చాలా పీస్ఫుల్ గా ఉందండి. పిల్లలు అప్పుడప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ లో వస్తే కదా వాళ్ళకి నేచర్ గురించి, దాని వాల్యూ గురించి తెలుస్తుంది. ఎప్పుడు స్కూళ్ళు, హోంవర్క్స్ అవే ఉంటాయి కదా. ఇక్కడైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఓపెన్ ప్లేస్, మళ్ళీ పీస్ఫుల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు నేషనల్ హైవేకి చాలా దగ్గరలోనే ఉంది. మాకు ఇక్కడ కెమెరాస్ అలౌ చేయలేదు లోపలికి, కాబట్టి మేము బయట మాత్రమే కవర్ చేసాము. గర్భగుడిలోకి వెళ్ళే అంత ఛాన్స్ ఇవ్వలేదు, కాబట్టి మేము బయట మాత్రం కవర్ చేసుకున్నాము. పిల్లలు మాత్రం రన్నింగ్ చేయడం, చాలా సేపు ఆడుకున్నారు. చాలా పీస్ఫుల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కానీ వెదర్ కానీ చాలా మాకు సపోర్ట్ చేసింది. ఇది శ్రీరామచంద్రుని ఆలయం. మేము రామాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అతి భారీ అయిన 135 అడుగుల పరిటాల ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భారీ విగ్రహం. ఇంత పెద్ద భారీ విగ్రహానికి కింద ఒక హనుమాన్ మందిరం కూడా ఉంది. ఈ హనుమాన్ మందిరాన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక విశిష్టత కూడా ఉందండి. తోకకి గంట ఉంది. ఈ తోకకి గంట ఉన్న స్టోరీ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. నేను డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తాను, మీరు అది కూడా వినవచ్చు. అంటే తోకకి గంట ఉన్న హనుమాన్ని దర్శించుకుంటే 2 పుణ్యం దక్కుతుంది అని చెప్పేసి శ్రీరాముల వారు హనుమానికి ఒక దీవెన ఇచ్చాడంట. ఆ స్టోరీ డీటెయిల్డ్ గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. మీరు చూస్తున్నారా, ఈ భారీ విగ్రహం అత్యంత ఎత్తైన విగ్రహం. 135 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెప్తూ ఉంటారు. ఇక్కడి విగ్రహం బరువు 2500 టన్నులు. నిర్మాణ కాలం 25 నెలలు. నిర్మాణానికి వాడిన సిమెంటు 14,000 టన్నులు. ఇనుము 150 టన్నులు. ఇసుక 1000 లారీలు. విగ్రహం పాదమే 6 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహం చేతిలో ఉన్న గద చుట్టుకొలత 20 అడుగులు. 1,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించారు. 2003లో దీన్ని ప్రతిష్ఠించారు. ఇది 2003లో సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు. మేము ఈ హనుమాన్ని తనివి తీరా చూసిన తర్వాత కిందికి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఇంకొక హనుమాన్ కూడా కనిపించాడు. గేట్ కి పక్కన, అంటే రైట్ సైడ్ లో మనకి హనుమాన్ కనిపిస్తాడు. ఈ హనుమాన్ గోల్డ్ కలర్ లో ఉంటాడు. మనకి ఎక్కడైనా జనరల్ గా ఆరెంజ్ కలర్ లో హనుమాన్ కనిపిస్తాడు కదా, ఇక్కడ గోల్డ్ కలర్ లో ప్రశాంతమైన ఫేస్ తోని కనిపిస్తాడు. అలాగే ఆ హనుమాన్ కి పక్కకే రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. యాక్చువల్ గా మాకు వెళ్ళే టైంకి లాక్ చేశారు. అయితే రేణుక ఎల్లమ్మ తల్లికి ముందున వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి తోబుట్టులతో సహా మనకి ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. పరిటాల వీరాంజనేయ స్వామి విగ్రహం అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా చాలా పెద్ద విగ్రహం అండి. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా కూడా చెప్పవచ్చు. దీంట్లో ఉన్న ముఖ్య విషయం ఏంటి అంటే తోకకి గంట ఉన్న హనుమాన్. దీన్ని దర్శనం చేసుకుంటే 2 పూజ ఫలితం దక్కుతుందని శ్రీరామచంద్రుల వారు చెప్పారు. ఇదండి ఈ గుడి విశేషాలు. మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ లో కనుక్కున్నది ఏంటి అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ కథ. ఇక్కడ హనుమాన్ కి
మొక్కి ఆ జెండా ఉంది కదా, ఫ్లాగ్ ఉంది కదా, స్టిక్ అండ్ జెండా అమ్ముతారు. ఆ ఫ్లాగ్ ని మనం స్టిక్ కట్టి గుడిలో పెట్టొచ్చంట. మనం కోరుకున్న కోరిక తీరుతుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.